ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈరోజు పండబెడతా ఉన్నావు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆనాడు కేసీఆర్ గారు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న విద్యాసాగర్ రావు గారు శ్రీశైలం సోర్స్ గా మన రాష్ట్రానికి 56 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో వచ్చింది 42 లక్షల ఎకరాల ఆయకట్టు. 60 ఏండ్లు 42 లక్షల ఎకరాల ఆయకట్టు. నౌ బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. అందులో 2 ఏండ్లు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్, 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 9.5 ఏళ్లలో 48,74,000 ఎకరాల ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 9.5 years 48 lakh acres of ayakat is achieved by KCR government. Next, comparison. కాంగ్రెస్ 10 ఏళ్లు 5,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు, బీఆర్ఎస్ 9.5 ఏళ్లు 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు. స్టెబిలైజేషన్, కాంగ్రెస్ స్టెబిలైజేషన్ చూస్తే 57,000 ఎకరాలు వాళ్ళైతే సంవత్సరానికి దీన్నే మన సంవత్సరానికి చూస్తే సంవత్సరానికి తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే తోక ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. నాడు కేసీఆర్ గారు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్పారు? KWD2 అవార్డు అయ్యేదాకా KRMB జ్యూరిడిక్షన్ ఫైనలైజ్ చెయ్యొద్దు అని అంత స్పష్టంగా చెప్పిండు. ఈ ఎజెండా 2 చదివిండు, చక్కగా మళ్ళీ ఏడికి పోయిండు? ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్. ఎజెండా పాయింట్ నెంబర్ 1 లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలే, డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు. అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి, ఈ స్టేటెడ్ విత్ మన ఫస్ట్ 1.3 ఎజెండాలో ఫస్ట్ ఎజెండా ఈ స్టేటెడ్ విత్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎక్స్పీడియేటింగ్ ద అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ సెటప్ అండర్ ISRWD Act 1956. He expressed anguish that despite lapse of 2 years and 4 months, no award has been issued, which has resulted in loss of valuable time to provide water resources and forced government of Telangana to knock the doors of Supreme Court to redress their grievance. అయితే ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవడు. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము? మేము సెక్షన్ 3 కింద జూలై 14వ తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ ను ఏడాదిలోగా పరిష్కరించాలి, ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి, లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి. కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు. ఎజెండా 1 లో చూడండి, గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద 2 ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ సర్ప్లస్ వాటర్. తెలంగాణ ఈజ్ అప్పర్ రైపేరియన్ స్టేట్ బట్ irrigation is possible only through lift schemes. Telangana will restrict itself within the allocation made by KWD2 and will go ahead with the above 2 projects. KWD2 అవార్డు ఎప్పుడు వచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్ లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని, దిండిని కొనసాగిస్తాము, మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ ను ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, వాళ్ళని తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు? పాలమూరు ఎత్తిపోతలను, దిండిని
మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు. అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. అట్లే ఎజెండా 3 చూడండి. అగ్రీడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిమెట్రీ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్, అగ్రీడ్ టు కీప్ జాయింట్ టీమ్ కంప్రైజింగ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఫర్ మానిటరింగ్. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్న ఉత్తమ్, మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన